నమస్తే అందరికి. నేను లాస్ట్ వీడియోలో చెప్పినా కదా బాడీ బిల్డింగ్ గురించి చెప్తా అని చెప్పి. నెక్స్ట్ వీడియో విల్ బి బాడీ బిల్డింగ్ డార్క్ సైడ్ అని. ఏ కాన్కైనా టూ సైడ్ ఉంటుంది. ఈ బాడీ బిల్డర్స్ ఏ ఫెడరేషన్ అయినా సరే, ఐసిఎన్ అయినా, డబ్ల్యూఎన్బిఎఫ్ అయినా, ఎన్ఏబిబిఏ అయినా, ఎనీ ఫెడరేషన్ 80% ఆర్ ఎన్హాన్స్డ్. అంటే 80% స్టెరాయిడ్ తీసుకునే ఉంటారు. నేను వాళ్ళని ఏం డిస్రెస్పెక్ట్ చేయను, అది వాళ్ళ పర్సనల్ చాయిస్. స్టెరాయిడ్ తీసుకోవడం తీసుకోకపోవడం అనేది పర్సనల్ చాయిస్. నేను జస్ట్ రియాలిటీ చెప్తున్నాను, కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది అని చెప్పి. ఈవెన్ ఐ యూస్ టు, నాకు కూడా కాంపీట్ చేయాలని ఉంది. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నేను నెక్స్ట్ కాంపీట్ చేస్తాను. బట్ నేనేంది, అది నా ప్యాషన్, కంప్లీట్ గోల్ అని కాదు. బీయింగ్ ఏ ఫిట్నెస్ ఫీల్డ్, నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి ఒకసారైనా స్టేజ్ ఎక్స్పీరియన్స్ చేయాలి, బస్ అంతే, కథం. అదే ప్యాషన్, దానివల్ల కెరియర్ బిల్డ్ అయిపోతుంది, దానివల్ల మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. అట్లా ఏం లేదు. మంచి మంచి బాడీ బిల్డర్స్ ఉన్నారు, మంచి మంచి కాంపీట్ చేసిన వాళ్ళు, ప్లేసులు కొట్టిన వాళ్ళు, ఆమర్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎటువంటి కెరియర్ బిల్డ్ అవ్వలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. జనాలు ఎట్లా అంటే ఫిట్నెస్ కి బాడీ బిల్డింగ్ కి కంపేర్ చేస్తారు. అంటే బాడీ బిల్డింగ్ ఆడిన వాళ్ళు ఫిట్గా ఉంటారు అది ఇది అని చెప్పి. ఫిట్నెస్ కి బాడీ బిల్డింగ్ తో సంబంధం లేదు. ఎనీ స్పోర్ట్, ఎనీ యాక్టివిటీ, లేదంటే బేసిక్ జిమ్ కూడా ఫిట్టే ఉంటాడు. ఈవెన్ కంపేర్ చేసుకుంటే కొంతమంది బాడీ బిల్డర్స్ కూడా ఫిట్నెస్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకా స్ట్రెంగ్త్ వైజ్ చూస్తే బాడీ బిల్డర్స్ ఆర్ వీక్. బాడీ ఉంటుంది అంటే, కానీ లోపలంతా డొల్లా, కొడితే కింద పడిపోతాడు, అంత వీక్ ఉంటారు. ఏంటంటే వాళ్ళు జస్ట్ బాడీ బిల్డింగ్ అంటే ఎక్స్పోజ్ చేయడం, స్టేజ్ ఎక్కి ఎక్స్పోజ్ చేయడం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, లాస్ట్ 4 years నుంచి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ ఆడడం. ఫెడరేషన్ గురించి నేను చెప్పాను. 4 years నుంచి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఆడు. వాడు ఫస్ట్ పార్టిసిపేట్ చేసినప్పుడు ప్లేస్ కూడా రాలే, సెకండ్ పార్టిసిపేట్ చేసినప్పుడు ప్లేస్ కూడా రాలే. థర్డ్ టైం ఏం చేసిండంటే వాడు స్టెరాయిడ్ తీసుకొని, మంచిగా స్టెరాయిడ్ తీసుకొని అప్పుడు పార్టిసిపేట్ చేసిండు, ప్లేస్ కొట్టిండు. ఇక్కడ నేను వాడిని అడిగిన, ఎందుకురా ఇట్లా 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 అని చెప్తే, అరే నేను ఫస్ట్ టైం కంపీట్ చేసినప్పుడు గెలిచిన వాళ్ళంతా ఎన్హాన్స్డ్ అయ్యారా, సెకండ్ టైం కూడా ఎన్హాన్స్డ్ అయ్యారా, థర్డ్ టైం నేను ఎన్హాన్స్డ్ అయ్యి ఎన్హాన్స్ వాళ్ళు కొట్టుకుంటే నేను గెలిచినారా అని. ఇక్కడ ప్రాబ్లం అదే. మీరు ఏదైతే దాంట్లోకి వెళ్దాం అనుకుంటారో, బాడీ బిల్డింగ్ చక్కర్లు పడతారో, మీరు న్యాచురల్గానే కంపీట్ చేద్దాం అనుకుంటారు, మెల్లమెల్ల స్టెరాయిడ్స్కి అలవాటు అయిపోతారు. అట్లాంటివి పెట్టుకోకండి. మీరే లేదు నేను ఆడదాం అనుకుంటున్నా, ఆ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటా, విన్ ఆర్ లూజ్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, వచ్చేయండి. మీరు ఏదైతే చూస్తారు చూడండి, అది రియాలిటీ కాదు. ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, బాడీ బిల్డర్లు కానీ ఏదైనా చూస్తారు కదా, అది రియాలిటీ కాదు. ఏ కాయిన్కైనా టూ సైడ్ ఉంటుంది కదా, బాడీ బిల్డింగ్ కూడా వెనకాల ఒక సైడ్ ఉంటుంది. అదే ఈ స్టెరాయిడ్స్ కానీ, ఎన్హాన్స్డ్ కానీ ఇవన్నీ. సో మీరు ఆ చక్కర్లో పడకండి. నేను చాలామంది పోరోళ్ళని చూస్తున్నా, 10th ఇంటర్ ఈ పోరోళ్ళు అందరినీ చూస్తున్నా. నాతో ఇంటరాక్షన్ కానీ, నా క్లయింట్స్ కూడా ఉన్నారు, వస్తారు. వచ్చి మీరు ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరినీ ఫాలో అవుతారు. రాగానే వచ్చి, అన్న నేను 1 year కష్టపడతా అన్న, ఐసీఎన్ ఆడతా, బాడీ బిల్డింగ్ ఆడతా అని చెప్తారు. అరే బై, అదేం మీకు కెరియర్ని బిల్డ్ చేయదు. బాడీ బిల్డింగ్ అనేది కెరియర్ని బిల్డ్ చేయదు. బాడీ బిల్డింగ్ అంటే వాళ్ళకి ప్యాషన్. ఇన్ఫ్లుయెన్సర్లు అంటే వాళ్ళకి మనీ వస్తుంది, వాళ్ళకి ప్యాషన్. బాడీ బిల్డింగ్ వర్కౌట్స్ గురించి చెప్తే, వాళ్ళు ఎక్కువ స్ట్రెంత్ బేస్డ్ చేయరు. బేసిక్ బెంచ్, డెడ్ లిఫ్ట్, స్క్వాట్స్ ఇట్లాంటివి చేయరు. వాళ్ళు మెయిన్లీ ఏంటంటే మజిల్ బిల్డింగ్, ఐసోలేట్ చేస్తూ ఉంటారు మజిల్ని. సో అది జనరల్ వాళ్ళు ఫాలో అవ్వకండి ఆ వర్కౌట్ ప్యాటర్న్. కానీ నేను ఒకటే చెప్తా, బాడీ బిల్డింగ్ వర్కౌట్ని కానీ, బాడీ బిల్డింగ్ని డైట్ని కానీ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ చూడండి అంతే. ఇంకోటి హెల్త్ పరంగా చెప్తాను నేను, స్టెరాయిడ్ తీసుకున్న వాళ్ళే కాదు, న్యాచురల్లీ కూడా మీ హెల్త్ పాడవుతుంది బాడీ బిల్డింగ్ వల్ల. ఎట్లా అంటే ఆ పీక్ వీక్లు, ఆ ప్రెప్ సిరీస్లు, ఆ మినీ కట్ల వల్ల కూడా బాడీ చాలా షెడ్కి వెళ్ళిపోతుంది. కొంతమంది వాటర్ని కూడా కట్ చేస్తారు బాడీ బిల్డింగ్ అప్పుడు. అది అప్పుడు బాగుంటుందేమో కానీ తర్వాత కూడా ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతుంది. సో బాడీ బిల్డింగ్ ఆర్ నాట్ సేఫ్. ఎంత న్యాచురల్ వెళ్ళని బాడీ బిల్డింగ్ అనేది సేఫ్ కాదు. ఇంకోటి మెయిన్ థింగ్ చెప్తున్నా, బాడీ బిల్డింగ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. నేను నా లాస్ట్ వీడియోలో చెప్పిన, నేను కోచ్ని కన్సిడర్ అయినప్పుడు ఆయన అరౌండ్గా రఫ్ ఫిగర్ చెప్పినప్పుడే 1.5 to 2 lakhs అవుతుంది. అంటే మనం కంపీట్ చేయడం, అన్నీ చేయడం అని చెప్పి. బాడీ బిల్డింగ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఎంత ఉందో చెప్పలేము, నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంటుందో కూడా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక కోచ్ని హైర్ చేసుకోవాలి, ఇన్ని మంత్లీ ఇంత అని పే చేయాలి కోచ్కి, డైట్కి, సప్లిమెంటేషన్కి, ఇవి సపరేట్ ఉంటుంది. మళ్ళీ ఆడ రిజిస్ట్రేషన్ ఫీజు, ట్యానింగ్ అని చెప్పి, మళ్ళీ మనం దూరం ఆడినాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ గోవా, ఢిల్లీ, ముంబై అట్లాంటి దగ్గర ఆడినాం అనుకో, ట్రావెలింగ్ అంతా, అకామిడేషన్ అంతా అరౌండ్ 1.5 to 2 lakhs అయిపోతుంది. సో ఎక్స్పెన్సివ్. వాడైనా బాగా మా దగ్గర పైసలు ఉన్నాయి నేను ఆడతా అంటే ఆడను. పోరోలు ఏంటంటే రెడీ అయిపోతాను, నేను బాడీ బిల్డింగ్ ఆడతా, కాంపిటీషన్ ఆడతా అది అని చెప్పి, ఇట్లా పేరెంట్స్ని ఫోర్స్ చేసి నేను బాడీ బిల్డింగ్ ఆడతా అని చెప్పి మనీ అడ్జస్ట్ చేస్తున్నారు. అట్లాంటివి చేయకండి. ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లు ఏంటంటే మీకు తెలియదు కాదు, లైక్ యూట్యూబ్ రెవెన్యూ ఉంటుంది, సోషల్ మీడియా నుంచి రెవెన్యూ ఉంటుంది,
బ్రాండ్ ప్రమోషన్స్ ఉంటాయి, చాలా ప్రమోషన్స్ ఉంటాయి, ఇంకా క్లయింట్స్ వల్ల హ్యాండిల్ చేసినంత మనీ వస్తుంది. సో వాళ్ళకి నడిచిపోతుంది. కానీ మీకు మాత్రం అది కరెక్ట్ కాదు. లేదు చెప్తున్నా కదా, బాగా పైసలు ఉన్నాయంటే ఆడండి అంతే. More. Come on, come on. Ay. Ah. ఇంకా కెరియర్ పరంగా మాట్లాడాలంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే బాడీ బిల్డింగ్ అయితే కెరియర్ పరంగా కూడా హెల్ప్ అవుతుంది, మనం కెరియర్ని సెట్ చేయొచ్చు అది ఇది అంటారు. దీంట్లో పోవడమే, పైసలు మనం పెట్టడం మీద రావడం ఉండదు. ఇంకో ఎట్లా అంటే మనం బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లు విన్ అయితే బ్రాండ్స్ అంతా మనకు వచ్చి ప్రమోట్ చేయి అడుక్కుంటారని చెప్పి ఆడ విన్ అయితే పెద్ద ప్రైజ్ మనీ వచ్చి ఇట్లాంటి థాట్స్ కూడా ఉన్నాయి. అట్లా ఏం ఉండదు. ఇప్పుడంతా మనం అంతా సోషల్ మీడియా అయిపోయింది కాబట్టి బ్రాండ్ ప్రమోషన్స్ అనేది ఎట్లా అంటే వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి ఇచ్చి బ్రాండ్ని ప్రమోట్ చేయమంటారు. ఒకప్పుడు ఉండేది అంటే పాస్ట్ కొన్ని ఇయర్స్ అప్పుడు పాస్ట్లో ఉండేది, ఆ కాంపిటీషన్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి బ్రాండ్ ప్రమోట్ చేయడం అంటారు. ఇప్పుడు అట్లాంటివి ఏమి ఉండదు. కెరియర్ పరంగా ఎటువంటి హెల్ప్ ఉండదు, మీరు పెట్టడమే, దాంట్లో రావడం ఉండదు, ఇట్లా పెడుతూ ఉండాలి అంతే. లేదు మీరు ఈ ఫిట్నెస్లోనే కెరియర్ని సెట్ చేసుకోవాలంటే ఎట్లా తెలుసా, మీరు సర్టిఫికేషన్స్ చేయండి, మల్టిపుల్ సర్టిఫికేషన్స్ చేయండి, లేదంటే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సెస్ చేయండి, మీ ట్రాన్స్ఫర్మేషన్ చూపించండి, మీ క్లయింట్స్ ట్రాన్స్ఫర్మేషన్ బిఫోర్ ఆఫ్టర్. మీ గుర్తుపెట్టుకోండి, మీ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంటో మీ క్లయింట్స్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్. ఇంకోటి కాంటెంట్ క్రియేషన్ చేయండి. ఆర్ఎల్స్ మీరు మంచి నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్తో ఉండండి. నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీరు ఎటువంటి సర్టిఫికేషన్ చేయకపోయినా పర్లేదు, అరే మీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నది తెలియండి, నేను ఫిట్నెస్లోనే కెరియర్ సెట్ చేసుకుందామంటే మీరు మార్కెట్లోకి పెట్టండి. మీ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని మార్కెట్లో పెట్టండి. అదే కాంటెంట్ క్రియేషన్ కానీ ఇలాంటి ఏదైనా వెబ్సైట్కి వెళ్ళి ఆడ కోచ్గా ప్రిఫర్ అవ్వడం కానీ, ఇలాంటి ఏదైనా జిమ్స్కి కోచ్కి వెళ్ళడం కానీ. కొంతమంది ఏంటంటే బాడీ బిల్డింగ్ కెరియర్ పరంగా అనుకుంటున్నారు కదా, బేసిక్ జిమ్ ట్రైనర్గా కూడా జాబ్ రాలేదు. నేను ఎంతోమంది ఇంటర్వ్యూ కూడా చేసిన, అంటే జిమ్స్కి ఇట్లా ట్రైనర్ కావాలని చెప్పి ఇంటరాక్ట్ అయినాం. అసలు నాలెడ్జే ఉండదు, బాడీ ఉంది కాకపోతే వాళ్ళు ఒక కోచ్ అండర్లో ఉంటారు, వాళ్ళు చెప్పింది చేస్తారు, స్టేజ్ ఎక్కుతారు కాబట్టి ఓకే. కానీ బేస్ లెవెల్ నాలెడ్జ్ కూడా బిల్డ్ అవ్వాలి. అదే చెప్తున్నా, బేసిక్ జిమ్ ట్రైనర్గా కూడా జాబ్ రాదు. సో మీకు సబ్జెక్ట్ అనేది ఉండాలి. Seven, 8, 9. నేను లాస్ట్ వీడియోలో చెప్పిన నెక్స్ట్ బాడీ బిల్డింగ్ గురించి అయితే నాకు బ్రదర్ అడిగిండు, ఇట్లా లాస్ట్ టైం ఇష్యూ అయింది కదా, ఓన్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్నే గెలిపించారు, వాళ్ళనే గెలిపిస్తారు అది ఇది అని చెప్పి. ఫెడరేషన్ గురించి నేను ఇప్పుడు ఏం చెప్తలేను. ఇప్పుడు అది ఎంతవరకు నిజము అబద్ధము అది అక్కడ ఉండి చెప్తే, అక్కడ ఉండి చూసి నేను ఎక్స్పీరియన్స్ అని చెప్తే బాగుంటుంది. ఇప్పుడు నేను దాని గురించి కన్క్లూజన్ ఇస్తలేను, వాళ్ళనే గెలిపిస్తారు, అవుటర్స్ని గెలిపారు అది ఇది అని చెప్పి. అట్లా మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు, తప్పది.
ఉండా ఒకవేళ అది నిజమైతే న్యాచురల్గా పోయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాకుండా మీరు గెలవడం ఎంత కష్టం? సో ఆలోచించుకోండి. దీని బదులు మీరు ఏం చేయండి, ఈ మనీ బదులు మీరు ఏదైనా స్కిల్స్ నేర్చుకోండి. ఆ స్కిల్ని మీరు తర్వాత మార్కెట్లో పెట్టి మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఆ స్కిల్ మీకు ఫ్యూచర్లో కూడా హెల్ప్ అవుతుంది. నేను అందుకనే ఎవరికైనా ఒకటే చెప్తాను, స్కిల్స్ నేర్చుకోండి, ఆ స్కిల్స్ మీకు హెల్ప్ అవుతుంది. ఫైనల్గా ఒకటే చెప్తున్నాను నేను అందరికీ, ఈ బాడీ బిల్డింగ్ చక్కర్లు అయితే పడకండి రా. అందరికీ చెప్తున్నా, ఈ బాడీ బిల్డింగ్ చక్కర్లు అయితే పడకండి. మీరు ఏదైనా సరే జనరల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయండి అంతే. లేదు నాకు బాగా గులగుల ఉందంటే ఆడండి అంతే. ఖచ్చితంగా గెలవాలి, ప్రోకాళ్ళు కొట్టాలి, ఆమర్లు కొట్టాలి అంటే మాత్రం న్యాచురల్ చాలా కష్టం, చాలా ఇయర్స్ టైం పట్టేస్తుంది. సో అంత పేషెన్స్ ఉందంటే మీ ఇష్టం. ఇక నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఆడతా అంటే అది మీ ఇష్టం. ఓకే, నేను లాస్ట్ వీడియోలో చెప్పిన, నెక్స్ట్ నా వీడియో వచ్చి వర్కౌట్ ప్యాటర్న్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి. ఈ స్పెసిఫిక్ వర్కౌట్ చేయమని నేను చెప్పాను, వర్కౌట్ ప్యాటర్న్స్ ఎట్లా డిజైన్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఇక్కడ దాకా చూశారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. మీ డౌట్ ఏమున్నా కమెంట్ చేయండి, ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్కి వచ్చి డిఎం చేయండి. మేక్ షూర్ టు ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. బాయ్.